హాయ్ అండి. ఈరోజు వీడియోలో మన తెలుగు మాత అదేనండి గోంగూర నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా ఎంత బాగుంటుంది. ఇంకా ఇంకా కావాలనిపించేంత బాగుంటుంది. గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే గోంగూర నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి 50 గ్రాముల నువ్వులను వేసి చిటపటమనేంత వరకు వేయించండి లో ఫ్లేమ్ మీద. కలుపుతూ వేయించడం వలన నువ్వులు ఈవెన్గా వేగుతాయి అని గమనించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. వేయించిన నువ్వులని బౌల్లోకి వేసి చల్లారనివ్వండి. అదే కడాయిలో టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. టేబుల్ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మెంతులను ఎర్రగా వేగనివ్వండి. ఆవాలని చిట్టనివ్వండి. మెంతులు ఎర్రగా వేగాక 15 ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి రంగు మారేంత వరకు వేయించండి. వేగిన ఎండుమిర్చి మెంతుల మిశ్రమాన్ని బౌల్లోకి వేసి చల్లారనివ్వండి. అదే కడాయిలో 80 ml ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత 250 గ్రాములు ముదురు ఎర్ర గోంగూరని వేసి వేయించండి. ఈ పచ్చడికి ముదురు ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుంది, లేత గోంగూర కంటే కూడా. నూనె పైకి తేలే వరకు వేయించండి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి నూనె పైకి తేలే వరకు వేయించండి. నూనె పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఉంటే రోట్లో లేదంటే మిక్సర్ జార్లో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి నూరుకోండి. ఇందులో వేయించిన ఎండుమిర్చి మెంతుల మిశ్రమం, వేయించిన నువ్వులు వేసి మెత్తని పౌడర్లా నూరుకోండి. మెత్తగా నూరుకున్నాక వేయించిన గోంగూరను వేసి
కచ్చా పచ్చాగా నూరుకోండి. రోజులు గడుస్తున్న కొద్దీ గోంగూర పచ్చడి డ్రైగా అయిపోతుంది. అందుకని ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. నూరుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకోండి. దీనికి తాలింపు అవసరం లేదండి, డైరెక్ట్గా సర్వ్ చేయండి. గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే గోంగూర నువ్వుల పచ్చడి తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.